అభ్యుదయవాది, మంచి వ్యక్తి, హృదయపూర్వకంగా నాకు స్వాగతం పలికినందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి ఆఫీస్లో, వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏజెంట్స్ అందరితోటి సంభాషణ చేసినందువల్ల కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలు నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలటం జరిగింది. ఒకటి, వాళ్ళు ఎంతో సహనంగా, ఓపికతోటి నేను చెప్పిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. వాటిల్లో మొదటి భాగం ఏంటంటే, మీరు యాజ్ ఏజెంట్స్గా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మీరు అమ్మేది భూమి కాదు, నమ్మకాన్ని అమ్ముతున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చేది భూమి కాదు, మనశ్శాంతిని ఇస్తున్నారు. అవన్నీ గమనించుకొని ఓపికతోటి, సహనంతో మీరు సమర్థవంతంగా పనిచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విశిష్టమైన మంచి సంపదను మీరు సృష్టించాలంటే ముందు మీ యాజమాన్యానికి మీరు మీ మీద వాళ్ళకి నమ్మకం ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మీ మీద నమ్మకం కుదిరిన తర్వాత వారితో చర్చించి వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ని, అంటే స్థలాలు కానీ, ఇల్లు కానీ, ఏదైనా ఆస్తి వాటికి సంబంధించి వారి దగ్గర నుంచి పూర్తి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని తీసుకొని దాని తర్వాత దాని గురించి పూర్తిగా నమ్మి ఆ నమ్మకాన్ని మరి కస్టమర్స్కి, అంటే కొనుక్కునే వాళ్ళకి అర్థమైన భాషలో ఓపికతోటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ, గౌరవం ఇస్తూ వాళ్ళని అర్థం చేసుకునేటట్టుగా తయారు చేసి వాళ్ళకి మీరు మనశ్శాంతిని, ప్రేమని, అనురాగాన్ని అమ్మకం ద్వారా చేస్తే ఆ రిలేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎన్ని ప్లాట్లు అమ్మారని కానీ ఎంతమంది కస్టమర్ల యొక్క విశ్వాసాన్ని మీరు చూడగలిగారంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మీకు కస్టమర్సో లేకపోతే మీ ద్వారా సేల్సో వాళ్ళు చేసి మీకు లబ్ధి కూడా చేస్తారు. కాబట్టి అలా చెయ్యాలని చెప్పి నేను కోరడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరి యొక్క అభిమానం, ప్రేమ మా బక్కిన శ్రీనివాసరావు గారి మాటల్లో విన్నప్పుడు నేను ఇంత మంచి వ్యక్తితోటి సహచర్యం చేసి ఆ పునాది ఎంత గట్టిగా, ఎంత మంచిగా ఉందని చెప్పి ఆనందిస్తున్నాను. నా జీవిత కాలంలో నా సోదరుడు బక్కిన శ్రీనివాసరావు యొక్క గౌరవ ప్రతిష్టలకి ఇంకా పెద్దవి చేసే విధంగా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని మీకు మనవి చేస్తూ, మీ సంస్థ, మీరు అందరూ కూడా అభివృద్ధి చెంది ప్రతి సెకను మీరు ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందపరుస్తూ విజయాలు చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మనం చేసే వృత్తి ఎలాంటిది అంటే మీరేదో కమిషన్ ఏజెంట్గా పనిచేస్తున్నారనే భావాన్ని మర్చిపోండి. మీరు ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా భావించండి. ఒక ప్రాపర్టీని ఒక వ్యక్తి చేత మనం 200 గజాలు కొలిస్తే దాంట్లో అతను కనుక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 24 క్రాఫ్ట్లు ఒక సినిమాకి ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువ మంది అవకాశాన్ని మనం ఆ ఇల్లు కట్టేటప్పుడు ఒక బేల్దారి మేస్త్రి కానించి, ఒక కార్పెంటర్ కానించి, ఒక ఫ్లోరింగ్ వేసేవాడు కానించి, ఒక పెయింటర్ కానించి ఎంతోమందికి మనం ఉపాధి కల్పిస్తున్నామని గర్వంగా ఫీల్ అయ్యి, అలాంటి గర్వమైన ఫీల్డ్లో మనం ఉన్నామని మనసా వాచా కర్మన మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని మీరు గుర్తించి ఇది గర్వంగా ఫీల్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళండి, దూసుకొని మీరు అనుకున్న ఆశయాల్ని సాధించి మీ ఇంటికి మంచి ఫలాలను తీసుకెళ్ళండి. చాలా గర్వమైన ఫీల్డ్, చాలా రాయల్టీ ఫీల్డ్. ఈ యొక్క ఫీల్డ్ని చేస్తున్నందుకు మీరు ఎప్పుడు తల ఎత్తే బతకాలే కానీ తల దించే వ్యవసాయం దీంట్లో లేనే లేదు. దీన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దీన్ని మీరు ఎవరైతే గుర్తిస్తారో మీరు రేపటి నుంచి వారియర్స్ లాగా మార్కెట్లోకి దూసుకెళ్ళి మీ ఇంటికి సంపదను సృష్టించుకొని మీ యొక్క పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తుకి బేస్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా గురువు గారు మాల్యాద్రి సారు రావటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా గురువు గారితో ఇలాంటి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ని తనతో సాహచర్యంతో, తన బలంతో, తన ఆశయంతో, తన ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక ఫస్ట్ అడుగు మాత్రమే అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి సార్ ఇది.
ఓకేనా ఓకే ఓకే స్టాప్